హలో, ముందు మేము కూడా ఉన్నాం. ఓ సారీ, హౌ ఆర్ యు? ఫైన్. అండ్ హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేరీ జాన్. హ్యాపీ బర్త్డే మేరీ జాన్. థ్యాంక్ యూ రా. మీ ఫ్రెండ్స్ని మావాడికి కూడా పరిచయం చేయొచ్చు కదా. ష్యూర్. ఐ యామ్ అర్జున్. హాయ్, ఐమ్ స్వాతి. హాయ్ అర్జున్. ఐమ్ శృతి. గుడ్ కల్చర్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఎలా ఉంది మా రూమ్? చెండాలంగుంది. ఏరా, కొంచెమైనా బుద్ధుందా? వీళ్ళు ఓవర్ యాక్షన్. నాకైతే తెలుసు మీరు లేక్ అవుతారాలని. కనీసం బయటోళ్ళు వస్తున్నారని చెప్పినా కూడా నీట్గా ఉంచుకోవడం తెలీదా? మరీ అంత వరస్ట్గా ఏం లేదు కదా. మరి అదేంటి? సరిపోయింది. ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం ఇంత మిట్ట మధ్యాహ్నం పిలిచారు. అప్పటి వరకు ఏం చేయాలరా మేము? ఏదైనా గేమ్స్ ఆడుకుందాం. ఓకే, ఏ గేమ్ ఆడదాం? శృతి, నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? మా ఊళ్ళో ఖోఖో బాగా ఆడేదాన్ని. తొక్కుడు పిల్ల ఏం కాదు. అయితే అమ్మ నాన్నట ఆడదామా? రే రే, ఆడోళ్ళు ఉన్నారా? అదేం మాటలు? ఆడవాళ్ళున్నారు కాబట్టే ఆ మాటలు. హెచ్చి, నువ్వు ఆపరా. మనందరం ట్రూత్ ఆర్ డేర్ ఆడుకోవచ్చా? మీ అందరికి ఓకేనా? ఓకే. 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 యా, గేమ్ స్టార్ట్. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళ ఎక్స్ బ్రేకప్ స్టోరీ అయితే చెప్పాలి. ఓకే. 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 ప్రసాద్, వీడికి అసలు లవ్ స్టోరీ ఉంటే కదా బ్రేకప్ స్టోరీ చెప్పడానికి. చెప్తా విను. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం వానలెక్కువ కొడుతున్న వానాకాలం. ఓరిని అసలు వద్దన్నా పడుతున్న జోరు వానలు. అదే వానను తప్పించుకొని షాపింగ్ మాల్లోకి వెళ్ళి కూల్ డ్రింక్ ఉందా అని అడిగాను. షాపింగ్ మాల్లో కూల్ డ్రింక్ అడగడం ఏంట్రా ఎదవా? మంచి ప్రశ్నే వేశావు. సేమ్ వాళ్ళు కూడా అదే అన్నారు. ఆలోచించి అక్కడే వాచ్ కొన్నాను. వీళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నాడు. కొని బయటకు వస్తుండగా ఒక అమ్మాయిని చూసి డ్రైనేజ్ హోల్లో పడ్డాను. వీళ్ళు ఓవర్ యాక్షన్ సరిపోయారు. ఆ అమ్మాయి కూడా మీలాగే ముక్కు మూసుకోకుండా తన చెయ్యిచ్చి నన్ను పైకి లాగింది. ఓహో. దాంతో నా మనసిచ్చాను. అప్పటి నుండి ఎక్కడ కనిపించినా తన చేతి స్పర్శ కోసం పక్కనే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందా అని వెతికాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంతలోనే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది. అయ్యో. అయినా ఆ అమ్మాయి దమ్ముంటే వచ్చి నన్ను లేపుకపో అన్నది. హా, దాంతో లేపుకొని పోదామని ఒక రాత్రి ఇంటికెళ్ళి నిద్రలేపాను. లేచిందా? లేచింది కాదు, లేచాడు. ఎవర్రా? వాళ్ళ నాన్న. ఆ? ఆయన వెనకాలన్న ఫోటోని చూసి మిలిటరీ అని తెలిసి తప్పించుకొని పారిపోయాను. ఆ రోజు నుండి తనను మర్చిపోయాను. కానీ తను నన్ను మర్చిపోలేదు. నీకెలా తెలుసురా మర్చిపోలేదని? అలా తెలిసిపోతుంది అంతే. నీ బాగుందిలే. నీ లైఫ్లో ఎంత సాడ్ స్టోరీ ఉందా? ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుగా ఉందిరా. అవునే. వీళ్ళకి తెలిసిపోయిందంటావా? వినటం కాదు, చూసినట్లుంది. అది వాన మూవీలో స్టోరీ. ఎచ్చి ఎత్తవా. ఛీ, నీ అబ్బ. తూ. ఛీ,
ఏం పర్లేదు, అంతా మన మంచిగా. హే శృతి మీ లవ్ స్టోరీ? నాకు అలాంటివేమీ లేవు. నిజం చెప్పు, అంతా మనమే కదా. ఈ రోజుల్లో లవర్ లేకుండా ఎవరున్నారు? అర్జున్ కూడా లవర్ లేదు కదా. అబ్బో నిజమైన ప్రేమ జీవితంలో ఒకేసారి పుడుతుంది, ఒకేసారి చస్తుంది. నాకిప్పుడు వరకు ఆ ప్రేమ మా అమ్మా నాన్న దగ్గరే దొరికింది, ఇంకెక్కడా దొరకలేదు. ఏ అర్జున్ నేహా సార్ చెప్పండి సార్. చూశాక చూస్తూనే ఉన్నా. తిరిగి చూడాలనే కోరికే రాలేదు. ప్రతి చూపులో నాకు ఒక కొత్త ఆశ. ఇది ప్రేమే అని మనసే చెప్తుంది. మీ రొమాన్స్ కొంచెం పక్కన పెట్టి తినడానికి ఏమైనా పెడతారా కొంచెం? నేను పెట్టనా? స్టార్ట్ చేసాడ్రా బాబు. నేనున్నాగా, నేను తీసుకొచ్చి పెడతా. నేను తీసుకొస్తా. వీడొకడు. ఇది నీకు, థ్యాంక్ యూ. ఇది నాకు. ఇది కనబడదు చెప్తున్నా. తిను. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదండి. ఆర్ యు షూర్? హ్మ్. ఓకే, స్నాక్స్ తీసుకుందాం పదా. థ్యాంక్ యూ. రే మామ, ఇది నీకు. ఓ థ్యాంక్ యూ రా. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరో, నేను చూస్తాను. సరే. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. హౌస్ ఓనర్ వచ్చాడు. ఓనర్ అంట. పదండి. పద పద.